తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జ్ఞానవానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియ దైవ ప్రజలారా, సామూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు కూడా మరి రాజు అయినటువంటి సౌలు గురించి ప్రస్తావన మనం చూస్తున్నాము. ఇశ్రాయేలు ప్రజలు తమను పరిపాలించడానికి ఒక రాజు కావాలని కోరుకొని ఉన్నారని మనం గతంలో ఆలకించాము. మరి సామూయేలుకి ఈ వేడుకోలు, ఈ అభ్యర్థన ఇష్టపడలేదు. యావే దేవుడే మీకు రాజుగా ఉండగా మరి యొక్క రాజుని కోరుకోవటం సరికాదు అని ఎంత హెచ్చరించినా సరే, మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క నాయకుల కోరిక మేరకు యావే దేవుని యొక్క విన్నపాన్ని వాళ్లకు యావే దగ్గర ఆ ప్రజల విన్నపాన్ని వారికి తెలియజేస్తాడు. యావే దేవుడు కూడా వెనువెంటనే సామూయేలుతో ఆ ప్రజలకు రాజు వలన కలిగే ఉండటంలో ఉన్న నష్టాలు తెలియపరచమన్నాడు. అటువంటి నష్టాన్ని తెలియపరిచినప్పటికీ కూడా ఇంకా ఇశ్రాయేలు ప్రజలు రాజుని వాళ్ళకి కావాలని కోరుకునేటప్పుడు అటువంటి సందర్భంలో 9వ అధ్యాయం నుంచి మన ప్రధానంగా చూస్తున్నాము. మరి సామూయేలు స్వయంగా సౌలుని ఎంపిక చేస్తున్నాడు. సామూయేలు చేత ఎంపిక చేయబడినటువంటి సౌలు మరి తన యొక్క దృఢమైనటువంటి ఆకర్షణమైనటువంటి భౌతికమైనటువంటి ఎత్తైనటువంటి శరీరాన్ని బట్టి ప్రజలు కూడా వాళ్ళు ఎంతో ఆహ్లాదముగా, ఉత్సాహముగా, సంతోషముగా సౌలుని తమ యొక్క రాజుగా అంగీకరిస్తారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క తెగలలో అతి చిన్న తెగగా, కడపటి తెగగా, చివరిదిగా పరిగణింపబడినటువంటి బెంజమిన్ గోత్రము నుండి ఇదిగో ఈ సౌలు సామూయేలు చేత స్వీకరించబడి అభిషేకించబడుతున్నారు. అతన్ని ప్రజల ఎదుట, ఇశ్రాయేలు ప్రజలకు ఎదుట రాజుగా చూపించి మరి అతనిని రాజుగా ప్రకటిస్తున్నారు. ఆ రాజు యొక్క సౌలు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధాలలో విజయాన్ని తీసుకొని వచ్చాడు. ముఖ్యంగా ఫిలిష్తీయుల మీద యుద్ధాలు జరిగినప్పుడు మరి సౌలు రాజుగా ఉండి అనేక యుద్ధాలలో విజయం సాధించినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు. సౌలు యొక్క పరిపాలన వాళ్ళు అంగీకరిస్తారు. ఎప్పుడైతే ప్రజల చేత అంగీకరించబడటం, అనేక యుద్ధాలలో విజయాన్ని సాధించటం ప్రారంభిస్తాడో అప్పుడు సౌలుని యొక్క పతనము కూడా మనం చూస్తూ ఉన్నాము. పతనానికి ప్రధానమైన కారణం దేవుని పట్ల అవిధేయత చూపించటం, దేవుని మాటలు ధిక్కరించటం, యావే దేవుడు చెప్పినటువంటి మాటలనే ఆయన పెడచెవి పెట్టడం. ఈ విధముగా కొన్ని అవిధేయతతో కూడినటువంటి మాటల వలన, కార్యముల వలన మరి యావే దేవుని యొక్క దృష్టిలో సౌలు తృణీకరించబడుతున్నాడు. అది అతని యొక్క పతనానికి దారి తీస్తూ ఉంటుంది. అమలేకీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు యావే దేవుడు అమలేకీయులందరినీ, వాళ్ళ నాయకులని, రాజుని అక్కడే వధించి విజయముతో తిరిగి రమ్మని పంపిస్తారు. కానీ సౌలు యావే దేవుని యొక్క మాటను ధిక్కరించి అమలేకీయుల యొక్క నాయకుని తిరిగి తన యొక్క ప్రాంతానికి తీసుకొని వస్తాడు. ఈ విధంగా దేవుని మాటను ధిక్కరించటం మనం చూస్తూ ఉన్నాము. అదే విధముగా
ఆ యుద్ధములో అమిల్కేల మనుషులతో పాటు పాల్గొన్నటువంటి పశువులను కూడా వధించి చంపివేయమని యుద్ధానికి పంపినప్పుడు యావే దేవుడు వారికి ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇతరుల యొక్క వల్లే కావచ్చు, తన యొక్క సొంత దురాశతోనే కావచ్చు, దేవుని యొక్క మాటను మరచి కావచ్చు, యావే దేవుని యొక్క మాటను ధిక్కరించి వారి యొక్క పశువులను తీసుకొని ఆయన తిరిగి ఆయన దేశానికి తీసుకొని వస్తాడు. సమూయేలు ఈ విషయమై ప్రశ్నించినప్పుడు దాన్ని సర్దిపుచ్చుకోవటానికి సౌలు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, వీటిని యావే దేవునికి బలి అర్పణ చేయటానికి నేను వీటిని తీసుకొని వచ్చాను అని సమర్థించుకోవటానికి, తనని తాను సర్దిపుచ్చుకోవటానికి ఈ మాట చెప్తూ ఉంటాడు. అప్పుడు సమూయేలు సౌలుని ఈ విధముగా ప్రశ్నిస్తున్నాడు. యావే దేవుని పేరిట బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందున, విధేయత వలన కాదా? బలి అర్పించటం కంటే విధేయత మేలు. పొట్టేలకు కొవ్వు వేల్పుగా బలుల కంటే అనుకువ లెస్స. మరి ఈ స్పష్టమైన మాటలలో అనేక విధాలుగా యావే దేవుని మాటను ధిక్కరించి, మరి ముఖ్యంగా ఈ జంతు జాలాన్ని తన యొక్క దేశానికి తీసుకొని వస్తూ యావే దేవునికి బలి ఇవ్వటానికి తీసుకొని వచ్చాను అని చెప్పినటువంటి మాట యావే దేవునికి కానీ సమూయేలుకు కానీ ఇష్టపడలేదు. ఈ విధముగా నెమ్మదిగా సౌలు సమూయేలు దృష్టిలోనూ అదేవిధంగా దేవుని దృష్టిలోనూ ఆయన దూరం అవటం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే సమూయేలు యావే దేవుని పేరిట కోపాన్ని సౌలు మీద చూపించాడు, నేను నా తప్పును క్షమించమని అడుగుతాడు సౌలు. నన్ను నా తప్పును క్షమించు అని, నా ప్రజల ఎదుట నన్ను తక్కువ చెయ్యొద్దు అని సమూయేలుని బ్రతిమాలుతాడు. తన వెనక తీసుకొని వెళ్తాడు. ఈ విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, అలాగనే యుద్ధానికి వెళ్ళటానికి ముందు బలి అర్పణ చేయాల్సినటువంటి సమూయేలు రావటం కొద్దిగా ఆలస్యమైనదని చెప్పటంతో బలి అర్పణను యావే దేవునికి సమర్పిస్తాడు సౌలు. ఇది కూడా మరి యొక్క తప్పిదము, పాపము, ధిక్కరణ మరి సౌలు చేస్తున్నారు. ఈ విధముగా అతి చిన్న బెంజమీన గోత్రము నుండి పిలువబడినటువంటి అతి సామాన్యుడైనటువంటి ఈ సౌలు అనేక విషయాలలో పొందిన తరువాత తనకు తాను ఉబ్బిపోయి అమిత ఆనందముతో ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాడు. ఈ విధముగా దేవునికి అయిష్టముగా ఎంపికైనటువంటి ఈ మొదటి రాజు విఫలాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ కారణం చేత సమూయేలు సౌలుకి ఖచ్చితంగా చెప్తున్నారు, ఇదిగో నీకు పుట్టినటువంటి నీ బిడ్డల నుంచి తరువాత రాజు ఇజ్రాయేలు ప్రజలకు రాడు. కావున నీవు ఆశను పోగొట్టుకో, నీవు ఆశను కలిగి ఉండవద్దు. మరి నీ బిడ్డలలో ఒకరిని నీ తరువాత రాజుగా చేయటం యావే దేవునికి ఇష్టం లేదని న్యాయ తీర్పుగా మరి సమూయేలు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థించుదాం, ధ్యానించుదాము. యావే దేవుడు మనకెన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. రకరకాల అధికార స్థానాల్లో నిలబెడుతూ ఉన్నారు. ఒక సంస్థలో హెడ్గా కానీ, ఒక కాలేజీలో ప్రిన్సిపాల్గా కానీ, స్కూల్ ప్రిన్సిపాల్గా కానీ వివిధ అధికారాలు ఇచ్చినప్పుడు అధికారం పొందినంత వరకు
మనం ఉండేటటువంటి తీరు, అధికారం పొందిన తరువాత మన యొక్క సొంత నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో పెద్దల యొక్క నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తూ, మన మఠాధికారుల యొక్క మాటను ధిక్కరిస్తూ, మన ఇష్టం వచ్చినట్టుగా మన నిర్ణయాలు తీసుకోవటం, అదేవిధంగా ఆజ్ఞను మన ఇష్టం వచ్చినట్టుగా మార్చుకొని మన నిర్ణయాలు తీసుకోవటం, వీటన్నిటి వలన దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నాము. అలాగని మనం వినయ విధేయత కంటే మనం చేసే మొక్కుబడులు, తీర్థయాత్రలు, ఆరాధన కానీ ఇదేది గొప్పది కాదు. ఇదిగో 15వ అధ్యాయము 22వ వచనంలో ఆలకించినట్లుగా వినయము దేవునికి సమృద్ధిని కలిగించేది, విధేయత ఆయనకు సమృద్ధిని కలిగించేది. వినయం వలన, విధేయత వలన కానీ మనం సమర్పించేటటువంటి బలి అర్పణలు కాదు. అర్పిస్తున్న బలి దేవుని మాటను ధిక్కరించి, పెద్దల మాటను ధిక్కరించి గర్వంతో విర్రవీగిన ఎడల మనం కూడా ఇదిగో ఈ సౌలుకు పట్టినటువంటి గతి పరిస్థితి తగ్గుతుంది. అనేక దీవెనలు పోగొట్టుకుంటున్నాము. కావున ప్రభు తండ్రి విధేయతను, వినయమును కలిగినటువంటి బిడ్డలుగా, గర్వమునకు, అహంభావానికి దూరంగా ఉండే బిడ్డలుగా మా అందరినీ దీవించమని ప్రార్థించుచున్నాము. God bless you all.